ఇంట్లో నేను చేసిన పనికి మా ఇంట్లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలుకి స్టోరీ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే నాకు కూడా పితకపప్పు అంటే చాలా ఇష్టము. పితకపప్పు దేంతో చేస్తారో మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేసేసేయండి. ఆ పితకపప్పు రెడీ కావడానికి 2 days పట్టింది. దానితో నాకు ఇంకో కష్టం కూడా వచ్చింది అనుకోండి, చేతులు కూడా నొప్పి చేసేస్తాయి. నాకు అప్పుడే గుర్తొచ్చింది, ఏదైనా మనకి అంత సులువుగా రాదు కదా, దానికోసం మనము కష్టపడితేనే దాని యొక్క చివరి ఫైనల్ రిజల్ట్ కూడా మనకి చాలా ఆనందం వేస్తుంది. వేడి వేడి పెనం మీద ఒక్క గిరిట పిండి పోసి చుట్టు తిప్పి ఉల్లిపాయ కారమేసి కాసేపు కాలనిచ్చి ఇదిగో దోస. ట్రై చేయకుండా ట్రై చేసేసేయండి ఫస్ట్, చాలా నచ్చుతుంది మీకైతే. తీసుకొని కర్రీలో పెట్టుకొని స్టేన్స్ ఫర్ గుడ్. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో పని చేయక చేస్తే మా అక్క రియాక్షన్ చూడండి, ఏకంగా డాన్స్ విధిస్తుంది. స్టెప్స్ చూసి పాటని గెస్ట్ చేస్తారంటే వెంటనే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లెట్స్ ఆఫ్ లవ్.